హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరుకట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి. అందులోని 43వ కథ అసలు రహస్యం ఇప్పుడు చెప్పుకుందామా? ఇక కథలోకి వెళ్దామా మరి? ఒక గ్రామంలో జనార్దనం అనే ధనవంతుడు ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. తనను నమ్ముకున్న వారికి ఏ లోటు చేయడు. ఆయనకి పంట భూములున్నవి, కూరగాయల దుకాణం ఉన్నది, వడ్డీ వ్యాపారం ఉన్నది. ఇవన్నీ ఒక్కడు చూసుకోలేక సాయానికి సోముడనే వాడిని కుదుర్చుకున్నాడాయన. జనార్దనం విచిత్రమైన మనిషి. అందరికీ నచ్చేది అతడికి నచ్చదు. తనకు నచ్చని పని చేసిన వారిని అంత సులువుగా క్షమించడాయన. కోపం వస్తే ఆయన విధించే శిక్ష కూడా విచిత్రంగా ఉంటుంది. జనార్దనం దగ్గర ఒక సీసా ఉంది. అందులో చేదు కషాయంలా ఉండే ద్రవం ఉంటుంది. కోపం వస్తే సోముడికి ఆయన తనింట్లోనే భోజనం పెట్టేవాడు. పదార్థాలు అన్నింట్లోనూ నేతికి బదులు సీసాలో ఉన్న ఓ చుక్క ద్రవాన్ని వేసేవాడు. అప్పుడు ఆ భోజనం నోట్లో పెట్టుకోలేనంత చేదుగా ఉండేది. కానీ సోముడు ఒక్క మెతుకు కూడా పారవేయకూడదు. పైగా నవ్వుతూ భోంచేయాలని షరతు. ఉద్యోగంలో చేరిన రెండో రోజున జనార్దనానికి 2 చేతులు జోడించి నమస్కరించాడు సోముడు. దండం ఎందుకు పెట్టావు అడిగాడు జనార్దనం. తమరంటే నాకు గౌరవం అన్నాడు సోముడు. నా తమ్ముడికి, నా భార్యకు, నా పిల్లలకు కూడా నేనంటే గౌరవం. వాళ్ళెవరూ రోజు నాకు దండం పెట్టరు. కొత్త బట్టలు కట్టుకున్నప్పుడో పూజలు చేసుకున్నప్పుడో మాత్రమే నాకు దండం పెడతారు. నిన్ను నేను నా ఇంట్లో మనిషిలా చూసుకుంటున్నాను. నువ్వు ఇలా చేయడం నా మనసుకు బాధను కలిగించింది. అందుకు ప్రతిఫలంగా ఈ పూట నీ భోజనం ఇక్కడే అన్నాడు జనార్దనం. యజమాని ఇంట్లో భోజనం అనగానే సోముడు చాలా సంతోషించాడు. కానీ అది శిక్ష అని తినేదాకా తెలియలేదు. ఒకసారి అనుభవం అయ్యాక జనార్దనంతో వేగడం ఎలాగో ఏమిటో అని సోముడికి భయం పట్టుకుంది. అందుకని ఒక రోజున సోముడు జనార్దనం భార్య వద్దకు వెళ్ళి, అమ్మా, అయ్యగారికి ఇష్టమైన పనులేమిటో చెప్పండి, అవి చేసి ఆయన మనసుకి సంతోషం కలిగిస్తాను అన్నాడు. జనార్దనం భార్య నవ్వి, పొరపాటున కూడా ఆయన్ని మెప్పించాలని ప్రయత్నించకు. అది నీకు నీ ఉద్యోగానికి ప్రమాదం అన్నది. ఆ రోజు రాత్రి జనార్దనం సోముణ్ణి పిలిచి, నా ఇష్టాల గురించి, నా గురించి, నా ఇంట్లో వాళ్ళను వాకబు చేయడం నాకు నచ్చదు. నీకేం కావాలన్నా నేరుగా నా దగ్గరకు వచ్చి నన్నే అడుగు అన్నాడు. అలా ఆ పూట కూడా సోముడు జనార్దనం ఇంట్లోనే భోజనం చేయవలసి వచ్చింది. కొన్నాళ్ళు గడిచాయి. ఒకరోజున సోముడు పద్దు పుస్తకాలు తీసుకుని జనార్దనం వద్దకు వెళ్ళి, బాబు, నేను పద్దులన్నీ శ్రద్ధగానే వ్రాస్తున్నాను. అయినప్పటికీ ఏమైనా పొరపాట్లు జరిగి ఉండొచ్చు. తమరు కూడా ఒకసారి చూసి నాకు తప్పొప్పులు చెప్పండి అన్నాడు. జనార్దనం నవ్వి, పద్దులు వ్రాయడంలో నీకు శిక్షణ ఇచ్చింది నేను. నీ వల్ల పొరపాట్లు జరిగాయంటే అది నా లోపమే అవుతుంది. అసలు పొరపాట్లు జరిగి ఉండొచ్చన్న అనుమానం నీకొస్తే అది నాకు అవమానం. నీ మాటలు నాకెంతో బాధ కలిగించాయి. పద భోజనానికి అన్నాడు. ఆ రోజు నుంచి సోముడు తనకు తానై జనార్దనం వద్దకు వెళ్ళడం మానేసి తన పనేదో తాను శ్రద్ధగా చేసుకుపోయేవాడు. అలాంటప్పుడు జనార్దనం కూడా అతన్ని గౌరవంగా చూసేవాడు. ఏ విషయంలోనూ ఎప్పుడూ అతన్ని అనుమానించలేదు. సోముడు చురుకైనవాడు, నమ్మకస్తుడు, సమర్థుడు, కానీ పేదవాడు. జనార్దనం వద్ద చేరిన తర్వాత అతడి పని బాగుంది. స్వంతానికో చిన్న ఇల్లు, భార్యకు నగలు ఉన్నవి. వారి పిల్లలు మంచి బడిలో చదువుతున్నారు. కానీ సోముడికి బాధగా ఉండేది. తను జనార్దనం కారణంగా బాగుపడ్డాడు. తన బాగుకు దోహదం చేసిన యజమానికి ఏదైనా కానుక ఇచ్చుకోవాలని, అతడి మనసుకు సంతోషం కలిగించే పనులు ఏవైనా చేయాలని సోముడికి ఉండేది. అదీ కాక జనార్దనం తన పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కూడా సోముడికి అనిపించింది. అందుకని ఈ విషయమై ఏదో ఒకటి చేయాలని బాగా ఆలోచించగా ఒక ఉపాయం తోచింది. అదేమిటంటే కొన్నాళ్ళు
తను జనార్దనానికి దూరంగా ఉండాలి. తన స్థానంలో వేరే మనిషిని కుదిర్చి అతడి ద్వారా యజమాని ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలి. ఇలా ఆలోచించిన సోముడు ఒకరోజు జనార్దనం వద్దకు వెళ్ళి, బాబు, పొరుగుళ్ళో మా బంధువు ఒక ఆయనకు చాలా జబ్బుగా ఉన్నది. నేను అక్కడికి వెళ్ళి రావాలి. నేను తిరిగొచ్చేదాకా నా బదులు మీకు రంగడనేవాడిని అప్పచెబుతాను. వాడు కూడా నాలాగే శ్రద్ధగా పనిచేస్తాడు అన్నాడు. జనార్దనం సరేనని, నా గురించి నీకు తెలుసుగా, నువ్వు ఊరెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ ఆ రంగడికి అన్నీ వివరంగా చెప్పు. వాడి వల్ల ఏ లోటు జరిగినా నువ్వు తిరిగి వచ్చాక కొన్నాళ్ల పాటు నా ఇంట్లో భోజనం చేయాల్సి ఉంటుంది అన్నాడు. సోముడు రంగడిని తన ఇంటికి పిలిచి, నేను తిరిగొచ్చేదాకా నువ్వు జనార్దనం ఇంట్లో పని చేయాలి. శ్రద్ధగా పని చేశావంటే ఆయన నీకు బాగా డబ్బిస్తాడు. రోజు ఆయనకు దండం పెట్టు. అప్పుడప్పుడు ఆయన వద్దకు వెళ్ళి పద్దులు సరిగా ఉన్నది లేనిది చూడమను. అలా ఆయన్ని మెప్పించటానికి నీ సాయశక్తులా ప్రయత్నించు అని చెప్పాడు. రంగడు వెళ్ళిపోయాక సోముడి భార్య ఆశ్చర్యంగా భర్తను చూసి, అలా చెప్పావేమిటి? నువ్వు చెప్పినట్లు చేస్తే వాడు పాపం రోజు ఆయన ఇంట్లో చేదు భోజనం తినాల్సి ఉంటుంది కదా అన్నది. సోముడు నవ్వి, ఈ మాత్రం అర్థం చేసుకోలేవా? జనార్దనం లాంటి యజమాని లభించడం మన అదృష్టం. రంగడికి ఆయన తప్పక నచ్చుతాడు. వాడు ఆయన్ని మెప్పిస్తే ఆయన వాడినే శాశ్వతంగా ఉంచేసుకోవచ్చు. అప్పుడు నా ఉద్యోగం పోతుంది. అందుకనే వాడికలా చెప్పాను. నేను చెప్పినట్లు చేస్తే యజమానికి రంగడు నచ్చడు. ఆయన వేసిన శిక్ష వల్ల వాడికి ఆయన నచ్చడు. ఇద్దరూ కూడా నేనెప్పుడొస్తానా అని నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అర్థమైందా అన్నాడు. భర్త తెలివికి భార్య ఎంతో సంతోషించింది. వాళ్ళు సకుటుంబంగా బయలుదేరి పొరుగురులో బంధువుల ఇంటికి వెళ్ళి కొన్నాళ్ళు సుఖంగా ఉన్నారు. అలా 6 వారాలు గడిచాక సోముడు మళ్ళీ తన ఊరికి తిరిగొచ్చాడు. సోముడు వచ్చినట్లు తెలియగానే రంగడు పరుగున వచ్చి అతన్ని కలుసుకున్నాడు. సోముడు రంగన్ని పరీక్షగా చూసి, వాడు దిగాలుగా ఉండడం చూసి అంతా తను అనుకున్నట్లే జరిగిందని మనసులో తృప్తిపడ్డాడు. రంగడితో, నేను లేనన్నాళ్ళు యజమానిని బాగా మెప్పించావా అని అడిగాడు. ఏం మెప్పించడమో, భలే యజమానిలే. దన్నం పెడితే చేదు భోజనం తినిపించాడు. పద్దులు చూడమంటే చేదు భోజనం తినమన్నాడు. 4 మంచి మాటలు చెప్పి పొగిడితే చేదు భోజనం తినమన్నాడు. అలా ఆ భోజనం తిని తిని నాకు అన్నహితవు పోయింది. నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వొచ్చావని తెలియగానే ప్రాణం లేచొచ్చింది. వెంటనే ఇలా పరుగున వచ్చాను అన్నాడు రంగడు. అయితే యజమాని సంతోషించే పని ఒక్కటంటే ఒక్కటైనా చేయలేకపోయావా అని అడిగాడు సోముడు. చేయకేం, ఒకరోజు ఆయన్ను మా ఇంటికి భోజనానికి పిలిచాను. సంతోషంగా వచ్చాడు. ఆయనకు బట్టలు కొనిపెట్టాను. సంతోషించాడు. ఒకసారి అవసరానికి ఆయన డబ్బు కొంత వాడుకుని 2 రోజుల తర్వాత లోటు పూడ్చేసి అప్పుడు ఆ విషయం చెప్పాను. ఎందుకనో చాలా సంతోషించాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అలా ఎవ్వరూ చేయరని అదే పనిగా ఆయన మంచితనాన్ని పొగిడాను. అంతే, మళ్ళీ వెంటనే చేదు భోజనం పెట్టాడు. చాలా చిత్రమైన మనిషి. బయట 6 నెలలు పనిచేసినా సంపాదించలేనంత డబ్బు ఈ 6 వారాల్లోనే సంపాదించాను. కానీ ఏం లాభం, ఇలాంటి మనిషి వద్ద పని చేయడం నా వల్ల కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు రంగడు. ఆ తర్వాత సోముడి భార్య రంగడి మీద జాలి పడుతూ, పాపం నీ మూలంగా రంగడు చాలా శ్రమపడ్డాడు. అయినా నీకు ముందుందిలే మొసళ్ళ పండుగ. ఇప్పుడు నీ యజమాని ఇంట నీవు కొన్నాళ్ల పాటు చేదు భోజనం చేయాల్సి ఉంటుందేమో అంది భర్తతో. సోముడు నవ్వి, ఇప్పుడు నాకా భయం లేదు. ఈ 6 వారాలు రంగడిని ఆయన ఇంట్లో పని చేయమనడం మంచిదైంది. యజమాని గురించిన అసలు రహస్యం ఒకటి నాకు తెలిసిపోయింది అన్నాడు. ఏమిటది అంది అతడి భార్య కుతూహలంగా. నేను యజమానిని కలిసి తిరిగొచ్చాక ఆ రహస్యం నీకు చెబుతాను. ఈలోగా నువ్వు పసందైన విందు భోజనం తయారు చెయ్యి. ఈ రాత్రికి యజమానిని మన ఇంటికి విందుకు పిలుస్తాను అన్నాడు సోముడు. అమ్మ బాబోయ్, ఆ కోపిష్టివాడికి నా వంట నచ్చకపోతే నా చేత కూడా చేదు భోజనం తినిపిస్తాడేమో అన్నది సోముడి భార్య భయంగా.
ఆ మహాత్ముడి గురించి తప్పుగా మాట్లాడకు, నీకు అలాంటి భయాలు వద్దు, నాది హామీ అని భార్యకి ధైర్యం చెప్పి సోముడు జనార్దనం ఇంటికి వెళ్ళాడు. జనార్దనం సోముణ్ణి చూస్తూనే మండిపడ్డాడు. నువ్వు ఊరికెడతానంటే వెంటనే సరేనన్నానా? ప్రతిఫలంగా నువ్వేం చేశావు? నాకేమాత్రం నచ్చని వాణ్ణి తెచ్చి పనిలో పెట్టి వెళ్ళావు. నీ వల్ల నాకు చాలా బాధ కలిగింది. మా ఇంట్లో కొన్నాళ్ల పాటు భోంచేయడానికి సిద్ధంగా ఉండు అన్నాడాయన. సోముడు అంతకంటే కోపంగా జనార్దనం వంక చూసి, నేను ఎటువంటి పరిస్థితుల్లో ఊరికి వెళ్ళాను? బయలుదేరే వరకు నా బంధువుకు ఎంతో అనారోగ్యంగా ఉన్నది కదా. నేను కనపడగానే నా బంధువుకు ఎలా ఉన్నదని పరామర్శించాలిగా. అదేం లేదు సరికదా. రంగడి గురించి పితూరీలొకటి. మీ తీరు నాకు నచ్చలేదు. నా మనసు చాలా బాధపడింది. ఇప్పుడు నా ఇంటికి భోజనానికి రండి అన్నాడు. జనార్దనం తెల్లబోయి, నీ ఇంటికా? ఎందుకు అన్నాడు. మీ ప్రవర్తన వల్ల నా మనసు బాధపడింది. అందుకని భోజనానికి వచ్చేటప్పుడు మీతో పాటు మీ సీసాను కూడా తీసుకుని రండి అన్నాడు సోముడు. జనార్దనం లోపలికి వెళ్ళి సీసా తీసుకొచ్చాడు. సోముడి భుజం తట్టి, నువ్వు అన్న మాటల్లో సబబు ఉన్నది, పద మీ ఇంటికి పోదాం అన్నాడు. ఆ పూట జనార్దనం సోముడి ఇంట చేదు భోజనం తిన్నాడు. జనార్దనానికి ఎప్పుడు కోపం వస్తుందోనని భయపడుతూనే సోముడి భార్య వడ్డన చేసింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. భోజనాలయ్యాక జనార్దనం సోముడిని ఆప్యాయంగా కౌగిలించుకొని, ఈరోజు సుదినం, నీవు నాకు పరిపూర్ణ తృప్తిని కలిగించావు అన్నాడు. ఆయన కళ్ళల్లోని ఆనందం చూసి సోముడికి చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది. ఇదంతా సోముడి భార్యకు అయోమయంగా తోచింది. ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో అర్థం కాక జనార్దనం వెళ్ళిపోయేదాకా ఆగి అప్పుడు భర్తతో, ఇదేమిటి, ఇంతకాలం నువ్వు ఆయన వద్ద ఎంతో వినయంగా శ్రద్ధగా పనిచేశావు, అయినా నిన్నెప్పుడు మెచ్చుకోలేదు సరికదా. నీ చేత చేదు భోజనం తినిపించాడు. ఈరోజు నువ్వు ఆయనకు మన ఇంట చేదు భోజనం పెట్టించావు. అది తిని కోపం తెచ్చుకోలేదు సరికదా. ఈరోజు సుదినం అని చెప్పి తృప్తిగా వెళ్ళాడు. ఆశ్చర్యంగా లేదు అని అడిగింది. సోముడు నవ్వి, ఓసి పిచ్చిదానా, నా యజమాని జనార్దనం మామూలు మనిషి కాదు, అపురూపమైనవాడు, మహాత్ముడు. అలాంటివారు ప్రపంచంలో అరుదుగా జన్మిస్తుంటారు. ఆయనకు డబ్బుండొచ్చు, నాకు లేకపోవచ్చు. కానీ జీతం తీసుకోవడం వరకే మాది యజమాని పనివాడు సంబంధమని, మిగతా విషయాల్లో మేము మిత్రులమని అనుకుంటాడు. ఆయన నన్ను పనివాడిలా కాక మంచి మిత్రుడిలా చూస్తే నేను మాత్రం ఆయన్ను యజమానిలాగే చూస్తున్నాను. అందుకే ఆయనకు ఇంతకాలం నా వల్ల తృప్తి కలగలేదు. ఇన్నాళ్ళు శ్రద్ధగా పనిచేసి ఆయనకు కొంత తృప్తి కలిగించాను. ఈరోజు నేను ఆయనతో సరిసమానుడిలా ప్రవర్తించాను. దాంతో ఆయనకు పరిపూర్ణ తృప్తి కలిగింది అన్నాడు. తన భర్త ఈ సత్యాన్ని రంగడి కారణంగా గ్రహించగలిగాడని సోముడి భార్యకు అర్థమైంది. మరో విశేషం ఏమిటంటే, ఆ తర్వాత నుంచి జనార్దనం తన ఇంట చేదు భోజనం ఆచారానికి స్వస్తి చెప్పాడు. జనార్దనం సోముడు కలకాలం మంచి స్నేహితుల్లాగా కలిసి ఉన్నారు. వినయశీలుడి కథ పూర్తి కాగానే మనుషులంతా ఒక్కటే, బాధ్యతలు మాత్రం వేరు. ఈ పరమ సత్యం నేను ఈ కథ విని ఇప్పుడే గ్రహించాను. ఇది తెలిసిన ఏ మనిషి మరో మనిషిని తక్కువగా చూడలేడు, హింసించలేడు. వినయశీల, నీ కథలు వింటూ నీకు చాలా రుణపడిపోతున్నాను. ఆ రుణం ఎలా తీరుతుందో తెలియదు అనుకున్నది మహారాణి మనసులో. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మహారాణి రుణ విముక్తి గురించి ఆలోచిస్తుంటే అప్పుడే మరో బంధనం నుంచి విముక్తి చెందిన 100 కట్ల పిశాచం తన శరీరం మీద మిగిలిన కట్లను లెక్కించుకుంటున్నది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.